వరంగల్లో ఒక చిన్న ఇన్సిడెంట్ అయిందండి వరంగల్లో ఫస్ట్ మీటింగ్ చర్చల్లో అయినప్పుడు గద్దర్ గారు, వరవరరావు గారు, కళ్యాణ్ రావు గారు కలిపి ఒక మీటింగ్ పెట్టారు మామనూరులో. సో ఒక అతను ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వీడియో తీస్తుంటే వాడిని పట్టుకుని కొట్టేశారు. కొట్టేస్తే అదేంటి చర్చలప్పుడు ఇట్లా కొట్టేశారంటే మా కానిస్టేబుల్ అని తెలియదు, దొంగసాటిగా తీస్తున్నాడు జర్నలిస్ట్గా అన్నట్టుగా అని ఒకరిని పోలీసు వాళ్ళు గొడవ చేసుకున్నారు. సెకండ్ మీటింగ్ రాజవొమ్మంగి. సో నేను ఇవన్నీ గుర్తుపెట్టేసి ఇప్పుడు మనం ఏదైనా మన పాత బస్తీలో చేసాం, ఇవన్నీ చేసాం, ఏదైనా గణేష్ ఉన్నప్పుడు ఎవరైతే పర్మిషన్ తీసుకుంటారో ఆ కండిషన్స్ని ఫాలో అవ్వాలి. ఆ ఫాలో అయ్యేటట్టుగా ఉంటేనే ఆ పర్మిషన్ తీసుకోవాలి. ఆ హెడ్ ఎవరినో నార్మల్ వ్యక్తిని తీసుకొస్తారు, వైలేషన్ అయితే అనుకోండి కేసు కట్టాలి. కంట్రోల్ ఉండాలి వాళ్ళకి మీటింగ్ మీద. చాలామంది రాజకీయ పార్టీలు కూడా ఎవరో ఒక లోకల్ లీడర్తో పెడతారు. దాంతో వీళ్ళు అక్కడ కంట్రోల్ లేదు కాబట్టి నక్సల్స్ ఆల్మోస్ట్ సగం మంది వస్తారు అక్కడ మీటింగ్కి. ఓపెన్ అయిపోయారు కదా, సీజ్ ఫైర్ అయిపోయింది. ఇక నేను కంపల్సరీగా నక్సల్లో ఒక లీడర్ వస్తేనే నేను పర్మిషన్ ఇస్తానని కూర్చున్నాను. దానికి విపరీతమైన ఒత్తిడి మెట్ట ప్రాంతంలో ఏలేశ్వరం, పత్తిపాడు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏమండి ఇచ్చేయండి పర్మిషన్, సీజ్ ఫైర్ అయిపోయింది. లేదంటే నక్సల్ నుంచి ఒక లీడర్ రావాలి. అట్లా నక్సల్ నుంచి ఎట్లా వస్తాడు అని పెడితే ఇక నేను ఒప్పుకోలే. గద్దర్ గారు ఫోన్ చేశారు, కళ్యాణ్ రావు గారు ఫోన్ చేశారు. సో తర్వాత జననాట్య మండలిలో DCS లెవెల్లో ఒక అతను వచ్చి భయపడుతూ వచ్చాడు. అతనికి కండిషన్స్ అని చెప్పాను. మా వాళ్ళు యూనిఫామ్తో ఉంటారు, వీడియో తీస్తారు, అన్నీ కూడా మీరెవరు మీ జోలికి రావు, అంతా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. మీరు డిస్టర్బ్ చేస్తే మేము ఊరుకోం, అట్లానే మిమ్మల్ని డిస్టర్బ్ చేయం అని నేనే పర్సనల్గా వెళ్ళి యూనిఫామ్తో అక్కడ మీటింగ్ దగ్గర కూర్చున్నాను. సో కళ్యాణ్ రావు గారు వీళ్ళందరూ ఇట్లా కూర్చున్నారు, భయపెడుతున్నారా అని అన్నారు. మొత్తం వీడియో తీసి